సార్ ఈ పేర్లు కొట్టేసిన గింతేనా అంతే ఇక ప్రింట్ తీసిస్తానా ఇచ్చేసేయండి. ఇది గాలి వస్తుంది మళ్ళీ టైట్ కట్టు. పెళ్లి కొడుకు పేరేంది సారు? నిన్నే పెళ్లి కొడుకు పేరేంది సారు? తెలీదమ్మా. గడేందో రాసి ఉన్నది కదా, గదే చదివి చెప్పరాదు. అగో చెప్తావా చెప్పవా? బాలు అండి. బాలా, సరే సరే కట్టుకోండి. సార్ ఇప్పుడు ఓకేనా? నరేష్ ఆఫీస్ ఏమైంది సార్? ప్రింట్ తప్పు పడింది నరేష్. ఏం కాదు సార్, ఇప్పుడు వచ్చి ఎవడు చదవడు. ఈ ముక్క మళ్ళీ చెప్తూ అనుకో ఇంకో ప్రింట్ తీసుకురమ్మంటాడు. ఎందుకు వచ్చినా గొడవ సార్? ఉండని నరేష్ ఆలు అని పడింది నరేష్. ఉండని సార్, ఎవరు చదవడు ఇప్పుడు. గట్టిగా సెక్రటరీ గారు మస్తు హెల్ప్ చేస్తారు. ఇది అయిపోయినాక అటు బడిదిక్కు రారి, భోజనాలు అన్న పెడతారు. మేము ఆడికే పోతాం. ఇదేమన్నా నీ పెళ్లికి రెంట్కి తెచ్చిన ప్రాపర్టీ అనుకున్నావా? నా పర్సనల్, నా సొంత డబ్బులతో కొనుక్కున్నా. అరే మనుషులతో ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి తెలీదా నీకు? సోల్ లాస్ట్కి ఏమన్నాడరా? యాసోల్ అంటే అంటే నాకు కూడా తెలియదు. అరే అరే గూగుల్ చేయరా, ఏందో గూగుల్. యాసోల్ అంటే మలద్వారం, ఘోరమైన భూతిది. తెలియక చిన్న తప్పు జరిగింది, దానికే పెళ్ళి అప్పుడు చేస్తే ఎట్లా బాగుంటుందా? రేపు పిల్ల జీవితం పరిశ్రమ పడదా? అట్లా అని మా నేది పడుతుంది అంటూ ఊకుంటారా? యాసోల్ అంటే పెద్ద భూతంకుల్, దాని అర్థమైందో తెలుసో మీరు కూడా ఊరుకోరు. పెద్ద భూతంకుల్ యాసోల్ అంటే. అరే ఆసోల్ అంటే ఏందిరా అది? యాసోల్ అంటే మంచిగా తెలుగులో చెప్పాలంటే మలద్వారం అంకుల్. మలద్వారం? మలద్వారం అంటే అంటే అదే అంకుల్ 2 నంబర్ పోయేది. నేను ఆ అర్థంతో అనలే. ఇంగ్లీష్లో దానికి ఒక పదం ఉంది, కానీ దాని అర్థం అది కాదు. జస్ట్ బుర్ర లేనోడు అని అంతే. అంటే మావాడు బుర్ర లేనోడు అంటావా? అరే నిజానికి అందులో పెద్ద భూతర్థం ఏం లేదండి. ఆయన మమ్మల్ని ఎప్పటికీ అట్లానే ఉంటాడు. ఆయన అట్లా అన్నప్పుడు మీరేమంటారు? మేమేమంటాం? ఆయన ఏది అంటే మేము కదా అంటాము. చెల్లుకు చెల్లు ఏం మల్లికార్జున, అంతే కదా. మరి కావాలంటే మేము కూడా ఒకసారి అనుమానం అనుమాను అనరా అనరా అను బిడ్డ అను. మెల్ల సోల్ యాసోల్ 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 సెక్రటరీ యాసోల్. యాసోల్ సెక్రటరీ. సెక్రటరీ గారే అసలు ఏమన్నా మరి సామ్ సార్ యాసోల్